So this is 32 bits storage. What is the use of time here? So time to calculation. Time అనే కాన్సెప్ట్ ఎక్కడ వాడాలనుకున్నాం అంటే ఒకసారి టైం స్టాంప్ వాడతాం అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది అని కౌంట్ చేసుకోవాలంటే ఒక వేరియబుల్ పెట్టుకొని క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడు ఎండ్ అయింది ప్రోగ్రామ్. సో ఎన్ని చూడాలంటే ఎవ్రీథింగ్. నువ్వు ప్రోగ్రామ్ లో టైం వాడాలంటే ప్రోగ్రామ్ లో టైం నువ్వు మెన్షన్ చేయాలంటే యూ హావ్ యూజ్ ఫర్ టైం వేరియబుల్. ఓకేనా? నౌ వాట్ ఇస్ యూజ్ ఆఫ్ నెట్ లిస్ట్ హియర్? What is the net list? So it is used for connecting two components and temporary storage of data. So ఇది permanent storage అంటే just దీంట్లో స్టోర్ అవ్వదు, జస్ట్ పాస్ ఆన్ అవుతుంది. ఒక చోట నుంచి ఒక చోట పాస్ ఆన్ అవడానికి నెట్ లిస్ట్ వాడతాం యూజువల్ గా. సో హియర్ అంటే ఇక్కడ నుంచి డేటా ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలనుకోండి. ఇక్కడ నుంచి డేటా W1 నుంచి ఇక్కడికి ఇన్పుట్ గా వెళ్ళింది అని మెన్షన్ చేయడానికి దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ వైర్. Where the data is passed from here to here and that is called as net list. Okay, circuit diagram lo temporary data traveling వాడేదాన్ని మనం we call it as net list. ఆ కాన్సెప్ట్ వైర్ అంటాం. ఇక్కడ మనం ఎప్పుడైనా కావాలంటే దీంట్లోనే సో సప్లై సో వైర్ ఎంత సైజ్ డేటా తీసుకుంటది? 1 బిట్ అంతే కదా. వైర్ లో 1 or 0 అంతే వచ్చేది. డిజిటల్ లాంటి కదా మనం వాడుతున్నాం. So what is the size of wire? 1 bit. What is the size of supply 0? Supply 0 అనేది మనం పవర్ సప్లైస్ నుంచి వచ్చేటప్పుడు ఆ వేరియబుల్ వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. అంటే అక్కడ ఎంత నుంచి వస్తుందో తెలియదు, మనం ఒక వేరియబుల్ పెట్టుకొని డైరెక్ట్ గా దాన్ని ఫిక్స్ చేస్తున్నాం. సో సప్లై 0 వాడతాం. అగైన్ వాట్ ఇస్ ద సైజ్ ఆఫ్ సప్లై 0? 1 bit. నెక్స్ట్ అగైన్ సప్లై 1. What is use of this? 1 bit. Okay, now when there is in data with two digital circuits. Okay, so when there is a direct wires here, oka wire ikkada W1 oka wire ikkada W2 unte, so there may be a delay within the wires that may cause the problem for this circuit. So eppudu direct ga idi click chese badalu ee wires mixing ayye point we call it as WAN, AND gate of wire. Okay, so instead of directly going here, again ఇది కూడా అండ్ ఆపరేషన్. ఇక్కడ అండ్ ఆపరేషన్ అంటే ఇక్కడ జరిగే అండ్ ఆపరేషన్ ఇక్కడ ముందు వైర్ లో డేటాని అంటే వైర్స్ నుంచి వచ్చే W1 ని W2 ని అండ్ తీసుకుంటారు. సో ఈ వేరియబుల్ కూడా మీకు నెట్ లిస్ట్ లో వస్తుంది. అంటే వైర్ అంటే వైర్ లో వాడతాం కదా టెంపరరీ స్టోరేజ్ అగైన్ హియర్ WAN or next WAR. These are the net lists available, these are the registers available. వీటిని వాడుకొని మీరు డిక్లరేషన్ రాస్తారు కదా మాడ్యూల్ రాసినప్పుడు మాడ్యూల్ నేమ్, ఓకే, ఇన్పుట్స్ అవుట్పుట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరియబుల్ డిక్లరేషన్ ఉంటుంది కదా వాటిలో ఇవే వాడుకోవాలి. ఎప్పుడు వైర్ వాడాలి, ఎప్పుడు రిజిస్టర్ వాడాలి అని అంటే నెక్స్ట్ ఎప్పుడు కూడా ఆల్వేస్ బ్లూ ప్రింట్. వాట్ ఇస్ బ్లూ ప్రింట్? ఒరిజినల్ ప్రోగ్రామ్ లో ఎప్పుడు కూడా వేరియబుల్స్ తక్కువ వాడతాం, అవసరం లేదు. బ్లూ ప్రింట్ లో ఏమి అవసరం యాక్చువల్ గా ఇన్పుట్ ఎక్కడ తీసుకోవాలి, అవుట్పుట్ ఎక్కడ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సో మాడ్యూల్ అండ్ అని తీసుకున్నాం, అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అండ్ టీ అని రాసుకొని YAB అని తీసుకున్నాం అంటే ఓకేనా. సో ఇక్కడ ఇన్పుట్స్ ఎవరో మెన్షన్ చేయాలి. హూ ఆర్ ఇన్పుట్స్ హియర్? A B. అవుట్పుట్స్ ఎవరు ఇక్కడ? Y. ఓకేనా. సో తర్వాత ఏం చేయాలి? అసైన్ Y is equal to A అండ్ వేర్ చేసుకోవాలి. దిస్ ఈజ్ బ్లూ ప్రింట్. హియర్ రిజిస్టర్స్ వాడామా, వేరియబుల్స్ వాడామా? ఇన్పుట్ ఎవరు చెప్పారు, అవుట్పుట్ ఎవరు చెప్పారు. ఇక్కడ రిజిస్టర్స్ అవసరం లేదు. మనం దీన్ని టెస్ట్ చేయాలనుకుంటే 1 నుంచి 0 ఇస్తాం. అప్పుడు సో ఆ వేరియబుల్స్ ఎక్కడ అవసరం మనకి యాక్చువల్గా టెస్ట్ బెంచ్ లో అవసరం. సో ఈ ప్రోగ్రామ్ నేను ఎన్ని మాడ్యూల్ చేసి సో టెస్ట్ బెంచ్ రాసుకున్నప్పుడు మాడ్యూల్ ఓకేనా 100 టెస్ట్ బెంచ్ రాసుకున్నాను. టెస్ట్ బెంచ్ రాస్తాను. ఇప్పుడు నాకు వేరియబుల్స్ అవసరం. ఏ వేరియబుల్స్? రిజిస్టర్ A B తీసుకున్నాం, W1 తీసుకున్నాం. ఓకేనా. నా అందుకే దీన్ని కాల్ పాట్ చేస్తున్నా అండ్ -t కాల్ పాట్ చేసి దీన్ని T1 లో ఒక పేరు పెట్టుకొని దీని లోపలికి ఏమి ఇస్తున్నా వేరియబుల్స్? ఇక్కడ ఏమన్నా YAB ఉన్నారు. ఇక్కడ టెస్ట్ బెంచ్ ఏమి ఇస్తున్నా దాని బదులు అవుట్పుట్ Y. అది ఎక్కడ తీసుకున్నా అవుట్పుట్? W1 లో. ఇన్పుట్ ఇక్కడ AB అని పెట్టుకున్నా, ఇక్కడ రిజిస్టర్ వాల్యూస్ లో AB పెట్టుకున్నా, AB అని పెట్టుకొని క్లోజ్ చేసి సరిపోతుంది. అంటే మళ్ళా AB ఏ వాల్యూస్ ఎంత తీసుకున్నా మీరు రాయాలి.
యూజువల్ గా రాయాలి. సో మనం వేరియబుల్స్ ని ఇవి నెట్ లిస్ట్ ని మాక్సిమం ఎక్కడ వాడతాం? కాపీలో వాడతాం, టెస్ట్ బెంచ్ లో వాడతాం, నాట్ ఇన్ ద ఒరిజినల్ ప్రోగ్రామ్. ఒరిజినల్ ప్రోగ్రామ్ లో ఇన్పుట్ ఎక్కడ, అవుట్పుట్ ఎక్కడ. ఇస్ ఫైన్. సో ఇక్కడ కూడా మీరు ఒకవేళ అంటే సార్ ఇప్పుడు ఒక సింపుల్ ఉంది, ఒక 4-5 బ్లాక్లు ఉన్నాయి, అప్పుడు ఎలా రాస్తాం? టెస్ట్ బెంచ్ మోడల్ రాస్తాం. అప్పుడు కావాలంటే ఇక్కడ వైర్ 1 వచ్చి ఇక్కడికి వెళ్ళింది అని రాయడానికి, వైర్ 1 వచ్చి వెళ్ళింది అని కావాలంటే ఇక్కడ వైర్స్ తీసుకోండి, ఎక్స్ట్రాగా వైర్స్ తీసుకోండి. వాడకూడదు అని కాదు, కానీ లాజికల్ గా మీరు గుర్తుపెట్టుకుంటే మాడ్యూల్ లో తక్కువ వస్తాయి, టెస్ట్ బెంచ్ లో ఎక్కువ వస్తాయి వేరియబుల్స్. కానీ టైం చంపే ఇంత టైం డిలే అవ్వాలి అనేది ఇక్కడ రాస్తాం, ఇక్కడ రాయండి. దట్ ఈస్ మీకు ఒక ఇండికేషన్. టెస్ట్ బెంచ్ లో వేరియబుల్స్ ఉంటాయి, a = 1 b = 0 అయ్యంత ఎక్కడ రాస్తాం? టెస్ట్ బెంచ్ లో రాస్తాం. ఇక్కడ జస్ట్ నేను ఇస్తే ఏం చేయాలని రాస్తాం. నేను చెప్తున్నా కదా మీకు, ఇప్పుడు ఆల్రెడీ ఒరిజినల్ కాపీలో నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ రాసి డాష్ పెడతాం, పిన్ నెంబర్ అంతా డాష్ పెడతాం. యాక్చువల్ వాల్యూస్ ఎప్పుడు రాస్తాము? ఆ జిరాక్స్ మీకు తీసి ఇచ్చినప్పుడు మీరు రాస్తారు, మీ పేరు ఏంటి మీరు రాస్తారు. అది బ్లూ ప్రింట్ రాయం కదా, అట్లా బ్లూ ప్రింట్ రాస్తే మన దాన్ని జిరాక్స్ తీస్తే ఏమొస్తుంది? నేను ఆల్రెడీ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ నా పేరు రాసి అరుణ్ కుమార్ రాసి నేను జిరాక్స్ తీస్తే మీ పేరు ఎలా రాసుకుంటారు? అర్థమైంది? యాక్చువల్ వాల్యూ ఎప్పుడు రాయకూడదు, ఎలా ఒకవేళ వస్తే ఎలా చేయాలనేది రాయాలి. ఇట్స్ లైక్ ఫంక్షన్. ఓకేనా? ఒక వస్తువు కొనుక్కుంటే ఏం చేస్తాం అనేది లాజిక్ రాస్తాం. ఇక్కడ ఆ లాజిక్ ని టెస్ట్ బెంచ్ ద్వారా టెస్ట్ చేస్తాం. వాట్ అండర్స్టాండ్? ఫైన్. సో ఇక్కడ మళ్ళా డేటా టైప్స్ ని ఇక్కడ 2 టైప్స్ గా తీసుకున్నాం. డేటా టైప్స్ ని వాట్ ఆర్ డేటా టైప్స్ హియర్? స్కేలార్, వెక్టర్. సో డైరెక్ట్ గా అసైన్ చేసేదాన్ని a = 1 a = 0 ఇలా పెడితే ఒక బిట్టే స్టోర్ చేసుకుంటది. దిస్ ఈజ్ స్కేలార్. అలా కాకుండా ఇట్లా క్లోజ్డ్ బ్రాకెట్స్ లో పెట్టేసి ఓకే ఇది ఫైనల్ గా ఎన్ని వరకు రావాలి, కోలన్ స్టార్టింగ్ ఎంత వరకు స్టార్ట్ అవ్వాలి అని మెన్షన్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ వెక్టర్. లైక్ దిస్ ఈజ్ 7, దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ ఇనిషియల్ వాల్యూ. 0 అనేది 7 అనేది ఫైనల్. దీనికి నేమ్ a. సో నౌ ఇట్స్ లైక్ అరే లాగా. ఏంటిది? a ఆఫ్ 0 లో ఒక బిట్ స్టోర్ చేసుకోవచ్చు, 0 1 స్టోర్ చేసుకోవచ్చు, a ఆఫ్ 1 లో స్టోర్ చేసుకోవచ్చు, సో ఆన్ a ఆఫ్ 7. సో టోటల్ ఎన్ని స్టోర్ చేసుకోవచ్చు? ఎన్ని బిట్స్ స్టోర్ చేసుకోవచ్చు? ఇది 8 బిట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక ప్రోగ్రామ్స్ అడిగి ఎంత సైజ్ స్టోర్ చేసుకుంటుందంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంది. 7 బిట్స్ అని చెప్పేస్తారు, 7 అని వస్తుంది, బట్ ఇట్ స్టోర్స్ 8 బిట్స్. ఇది ఫైనల్ వాల్యూ. ఇది సో దీన్ని ఇట్లా నాకు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు ఎన్ని బిట్స్ స్టోర్ చేసుకుంటుంది? 8 బిట్స్ స్టోర్ చేసుకుంటుంది. ఓకే ఇలాంటి నాకు ఇంకో 2 కావాలి. ఇప్పుడు చూడండి 7 లో ఏ ఎన్ని బిట్స్ స్టోర్ చేసుకుంటుంది అంటే ఇప్పుడు ఏ లో ఫర్ ఎగ్జాంపుల్ 8 బిట్స్ అంటే ఇట్లా అనుకుంటే 0 0 1 0 1 0 1 0 ఇట్లా 8 బిట్స్ స్టోర్ చేసుకుందని చెప్పొచ్చా? ఏ మొత్తంలో బికాస్ ఐ ఇన్స్ట్రుమెంట్ ఇలాంటి ఇంకో స్టోర్ చేసుకో, ఏ లో ఇంకో స్టోర్ చేసుకోవాలి. అప్పుడు ఐ హావ్ టు కీప్ హియర్ లైక్ దిస్. ఇది ఈ లెఫ్ట్ సైడ్, దీనికి ఏ కి మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ నాకు రైట్ సైడ్ ఏదో లెఫ్ట్ రైట్. సో ఈ పక్కన ఏంటి? ఏ ఒక సైజ్ చెప్తుంది, ఈ పక్కన ఏంటి? ఎన్ని ఉండాలో చెప్తుంది. ఇప్పుడు ఇది నార్మల్ గా ఇది. సో ఏ ఒకటి తీసుకుంటాను, ఏ ఇంకోటి 1 1 0 1 1 1 ఇంకొక సైజ్. అంటే ఇప్పుడు దీని టోటల్ సైజ్ ఎంత? ఇది మొత్తానికి ఇది ఒక 8, ఈడొక 2, మొత్తం ఎన్ని బిట్స్ స్టోర్ చేసుకుంటుంది? 16 బిట్స్ స్టోర్ చేసుకుంటుంది. టోటల్ సైజ్ ఎంత అన్నప్పుడు ఇలా చెప్తారు. అర్థం? 8 బిట్వి 2 స్టోర్ చేసుకుంటాయి, 2 8 బిట్స్ స్టోర్ చేసుకోవడానికి వాడతాము. ఓకేనా? ఇంత అవసరం కాదు మీకు, ఈ లెవెల్ అంటే అవసరం ఉండదు. జస్ట్ ఈ లెవెల్ చాలు మీకు, ఈ లెవెల్ చాలు. జస్ట్ మీకు చెప్పాలి కదా. సైజ్ మెన్షన్ చేయడానికి లెఫ్ట్ సైడ్కి వెళ్తాం. అలాంటి 2 3 కావాలనుకుంటే రైట్ సైడ్కి వస్తాం. ఓకే దిస్ కన్సిడర్ వెక్టర్ కాన్సెప్ట్, దిస్ స్కేలర్. డైరెక్ట్ గా వాల్యూస్ ఇస్తే స్కేలర్. ఫైన్. What are the logic values available here? So how many types of logic values available? 4. What are they? 0 1 x z.
Okay, x is what is x? What is unknown. What is z? High impedance. What is meaning of unknown here? It has value. It has value maybe 0 or 1. That is the symbolic there. It has value maybe 0 or 1. What is the high impedance? This is all no connection. Impedance అంటే ఏంటి యూజువల్గా? రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్టు. ఎక్కువ హై రెసిస్టెన్స్ ఉంటే ఆ పక్కన 1 ఈ పక్కకు వస్తుందా? అర్థం? ఇప్పుడు మనం ఇక్కడ ఉంది అనుకోండి, ఇట్లా ఇండికేట్ ఉంది, ఇక్కడ Z ఉన్నట్టు, ఇక్కడ 1 ఉన్నట్టు. హై ఇంపిడెన్స్ ఏంటి? ఈ 1 కాస్త ఇక్కడ హై రెసిస్టెన్స్ ఉంది, లోపలికి వస్తా రాదు, అంటే ఏది రావట్లేదు. ఓకే, దాన్ని మనం హై ఇంపిడెన్స్ అంటాం. హై ఇంపిడెన్స్ అంటే హై రెసిస్టెన్స్ ఉన్నట్టు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. సో దిస్ హై ఇంపిడెన్స్. సో నో ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. Okay, now sir, if I want to give you 4 bits data you want to take, how to denote a number, ఒక నెంబర్ ని డినోట్ చేసే కాన్సెప్ట్ ఇది. ఓకే, 1 నుంచి 0 అయితే ఇచ్చేస్తారయ్యా, 2 బిట్స్ ఇవ్వాలనుకుంటా. ఇది బైనరీ అనే వాళ్ళ రూల్ ఏముంది? హెక్సాలో ఇచ్చుకుంటా, ఆక్టాలో ఇచ్చుకుంటా. సో దాని యొక్క ఫార్మాట్ ఏంటి, ఒక నెంబర్ యొక్క ఫార్మాట్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజన్ అంటే చూడండి, నెంబర్ యొక్క ఫార్మాట్. ఓకే, సో ఎంత సైజు ముందు మెన్షన్ చేయండి. ఇక్కడ పైన కాలమ్ పెట్టి, సింగిల్ కాలమ్ పెట్టేసి ఏ ఫార్మాట్ లో కావాలో రాయండి. నెక్స్ట్ దాన్ని ఒక నెంబర్ ని ఇక్కడ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 4-bit కోలన్ బైనరీలో కావాలంటే బైనరీ. ఓకే, 4-bit బైనరీ 0010 అని ఇట్లా మెన్షన్ చేయాలి. 4-bit బైనరీ 0010. ఓకేనా? నౌ 8-bit బైనరీ ఎలా ఉంటుంది? 0010 0010 ఇలా ఉంటుంది. ఇది మ్యాచ్ అవ్వాలి. ఓకే, నౌ ఇఫ్ ఐ వాంట్ టు మెన్షన్ ఆక్టా, ఆక్టాలో 8-bit ఆక్టా అంటే ఓ పెట్టుకోండి. O is for octa, H is for hexa, B is for binary, okay, D is for decimal. So actually decimal D అని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ వాల్యూ ఇంటీజర్ అని డిక్లేర్ చేసి A is equal to 20 అని రాసేయచ్చు. A is equal to 20 అని రాసేయచ్చు. ఓకేనా? సో A is equal to 20 ని ఇప్పుడు 3 ఫార్మాట్ రాద్దాం. బైనరీలో రాయాలంటే ఏం చేయాలి? సో 20 ని 2 తో డివైడ్ చేయాలి. బైనరీ అంటే 2 తో డివైడ్ చేయాలి. సో 2 10 జా రిమైండర్ ఎంత? 0. 2 5 జా రిమైండర్ ఎంత? 0. 2 జా రిమైండర్ ఎంత? 1. 2 1 జా రిమైండర్ ఎంత? 0. ఈ రివర్స్ ఆర్డర్ లో రాయాలి. ఓకే, సో 10 100. సో దిస్ ఈస్ ఎన్ని బిట్స్ వచ్చింది యాక్చువల్గా? 101 5 బిట్స్ వచ్చింది కదా. ఓకే, సో 5 బిట్స్ బైనరీలో దీని ఎట్లా రాశాను? 10100 10100. ఇదండి. ఓకే, నౌ దీన్ని మనం ఆక్టాలో రాయాలి. ఆక్టా అంటే ఓకే, సో 2 8 తో డివైడ్ చేయాలి. 8 2 జా నెక్స్ట్ రిమైండర్ ఎంత? 4. సో దీన్ని ఏం రాయాలి మనం? 2 4 గా రాయాలి. 2 4 గా రాయాలి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఓకే. మామూలుగా సరే 8 బిట్ సైజ్ లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటిని 8 బిట్ లో రాయాలి. అన్నిటిని 8 బిట్ లో రాయాలనుకుంటున్నాం. కాన్స్టెంట్ ఇది 5 బిట్ అని కాదు. సో 8 బిట్ మనకి యాక్చువల్గా 5 బిట్స్ వచ్చేసింది. సో ఇంకా మిగతా బిట్స్ ఏం తీసుకోవాలి మనం? 0 0. సో దిస్ ఈస్ కాల్డ్ 8 బిట్ లో 3 జీరోలు ముందు పెట్టుకొని 10100 ఇది రాసుకోవచ్చు. ఓకేనా? 8 బిట్. ఓకేనా? ఆక్టాలో అయితే ఏం రాయాలి? ఓకేనా? ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. ఆక్టా అంటే ఎంత? 2. ఆక్టా అంటే మామూలు 8 16.
2 నెట్ రాయొచ్చు, ఇది 2 పవర్ 1 ఇది 2 క్యూబ్, ఇక్కడ 2 పవర్ 4, ఇక్కడ ఒక బిట్, ఇక్కడ 3 బిట్లు, ఇక్కడ 4 బిట్లు. సో బైనరీలో ఉన్న డేటా అంటే 3 మెర్జ్ చేస్తే మనకు ఆక్టా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఈ 3 మెర్జ్ చేయండి, ఈ 3 మెర్జ్ చేయండి, ఈ 2 ఉన్నాయి కదా, ఇంకా ఎక్స్ట్రా 3 పెట్టు. 100 ఎంత? 100 బైనరీ మార్చితే ఎంత? 4. సో దిస్ ఈజ్ 4. 010 ఎంత? 0. ఇది ఏ ఫార్మాట్? ఆక్టా. దిస్ ఈజ్ 8 బిట్స్ ఆక్టా రైట్. అది ఆ 1 ని తీసేసుకోమా. 00 అని పెట్టు, 9 బిట్, 8 బిట్ అంటే 8 బిట్. బట్ మెన్షన్ చేయడం అంటే మీరు దేంట్లో మెన్షన్ చేశారు? ఆక్టా 0 2 4. ఓకేనా? 16 అయితే 2 20 16 మంజా 16 ఎంత వెరీ సెట్ అయింది 14 రాయాలి. సో ఇక్కడ మనకి 8 బిట్లు ఏముంది? ఆల్రెడీ 8 బిట్లు ఏముంది? 0 0 0 1 రెండే కదా, 0 0 1 0 1 డబల్. ఇదేనా మొత్తం రాసింది? సో ఇప్పుడు ఎన్ని బిట్స్ ఇక్కడ? 4 వాటి ఇక్కడ 4 చేయండి, ఇక్కడ 4 చేయండి. ఈ 4 చేస్తే ఇది ఒకటి క్లోజ్ చేయండి. 0 1 డబల్ ఎంత? 4. 0 1 ఎంత? 1. దేంట్లో ఇది? ఎక్సాల్. ఎంత ఇది? 8. రివర్స్ కొద్దాం, రివర్స్ రాయాలంటే 4 ని ఏం చేయాలి? మళ్ళీ మనము 4 బిట్స్ గా రాయాలి. ఎక్సాల్ ఉంది కాబట్టి 4 ని రాయాలి, 4 బిట్స్ రాయాలి. 4 బిట్స్ గా 4 ని కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 0 1 డబల్. ఇది ఒకటి 1 నెట్ రాసుకోవచ్చు. అట్లా రాస్తే ఏమొచ్చింది ఇప్పుడు మీకు? డైరెక్ట్ గా 1 2 0 రాస్తే బైనరీ. అర్థమైందా? సో దిస్ ఒక డేటా టైప్ ని మీరు మెన్షన్ చేయాల్సిన పద్ధతి. ఒక్క 1 ఒక 0 అంటే అవసరం లేదు. ఎక్స్ట్రా బిట్స్ మీరు ఇన్పుట్ గా డేటా ఇవ్వాలనుకుంటే ఎప్పుడు వాడతాం సార్? ఈ కాన్సెప్ట్ ఎక్కడ వాడతాం సార్? టెస్ట్ బెంచ్ లో వాడతాం. టెస్ట్ బెంచ్ లో మనం యూజువల్ గా అందుకే చెక్ చేసినప్పుడు ఏం చేసాం? A1 B0 ఇచ్చాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 4 బిట్ కౌంటర్ వాడతాను, అంటే 4 బిట్ షిఫ్ట్ రిజిస్టర్ వాడతాం, ఆర్ డెసిమల్ టు హెక్సా కన్వర్షన్, హెక్సా టు డెసిమల్ కన్వర్షన్ ఏదైనా చేద్దాం. అప్పుడు ఇన్పుట్ నేను ఇవ్వాలనుకుంటే ఇలా ఇచ్చుకోవాలి. 1 కాకుండా ఎక్స్ట్రా 2 బిట్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వాలంటే 2 హైఫన్ పైన బైనరీ 0 0 అని మెన్షన్ చేయాలి. అంతేగాని ఇప్పుడు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ A 0 0 ఇస్తే అంటే 0 నా 0 0 అని ఎట్లా తెలుస్తుంది దానికి? అర్థం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A 20 ఇచ్చేసాను. 20 ఇలా ఇస్తే ఏంటి? ఏ ఫార్మాట్ ఇది? డెసిమల్ ఫార్మాట్. 20 అనే నెంబర్ ఇచ్చారు. బట్ నాకు ఇది డిజిటల్ ఫార్మాట్ లో ఉందనుకో, దానికి ఏదో తోక యాడ్ చేయాలి ఎక్స్ట్రాగా. ఆ తోకని నేను ఎట్లా అన్నా? ఆక్టాలో ఇచ్చాను. ఇది 8 బిట్ రా బాబు, చూసుకో, నార్మల్ 20 కాదు, అది 20 కాదు, అది ఆక్టాలో 8 బిట్ అది అని చెప్తున్నాను. నీ క్వశ్చన్ లో క్లారిటీ ఉందనుకో, సార్ నేను ఇస్తుంది డెసిమల్ అని క్లారిటీ ఇలా మెన్షన్ చేయి, సార్ నేను ఇస్తుంది ఆక్టా డేటా అంటే ఇలా మెన్షన్ చేయి. ఇప్పుడు రేపు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి కూడా డిజైన్ చేసాను అని చెప్పాను. ఏం డిజైన్ చేయాలంటే నేను హెక్సా డేటా ఇస్తా, ఇన్పుట్గా హెక్సా ఇస్తా, అవుట్పుట్గా నాకు డెసిమల్ వాల్యూ కావాలి అనే సర్క్యూట్ని డిజైన్ చేయమంటున్నాను నేను. అప్పుడు టెస్ట్ కేస్ ప్రూఫ్ కోసం ఏం రాస్తావు? ఏమి ఇవ్వాలి? ఇక్కడ హెక్సా ఇస్తాం, ఆన్సర్ అవుట్పుట్ ఏం తీసుకురావాలి? డెసిమల్ తీసుకురావాలి. సో వేరియబుల్ అవుట్పుట్ వేరియబుల్ ఏ డేటా టైప్ తీసుకోవాలి? డెసిమల్ స్టోర్ అవ్వాలంటే ఇంటీజర్ తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2832 అనేది హెక్సాలో ఇచ్చారు. సో హెక్సాలో ఎన్ని బిట్స్ ఇది? ఇది ఒక 4 బిట్స్ 4 బిట్స్ 4 బిట్స్ 4 బిట్స్. ఎన్ని బిట్స్ ఇది? 16 బిట్స్. దీన్ని నేను ఒక సర్క్యూట్ డయాగ్రామ్ నువ్వే క్రియేట్ చేసి బైనరీలో మార్చాను. సో బైనరీలో మార్చే ఎంత? 2 అయితే ఏం మారుతుంది? 0 0 1 0. 3 ఏమని మారుతుంది? 0 0 1 1. 8 ఏమని మారుతుంది? 1 0 0. 2 ఏమని మారుతుంది? 0 0 1 2. సో ఇది 16 బిట్ వచ్చేసి.
ఇది బైనరీ అని మెన్షన్ చేయాలి కదా, లేకంటే ఇదేమంటుంది 1,00,000 1 కోటి అని నెంబర్ అనుకోవచ్చు కదా. దీంట్లో కూడా చదవచ్చు కదా, 10,000 అనుకుంటూ అనొచ్చు. 10,000 అని ఎప్పుడు అంటాం, 10,000 అని ఎప్పుడు అంటాం? డెసిమల్ లో ఇది 10,000, బైనరీలో ఉండేది 10,000. ప్రోగ్రామ్ అనేది కంప్యూటర్ దానికి అర్థం కాదు కదా, ఇది 10,000 10,000 అర్థం కాదు కదా. అందుకని మనం ముందు మెన్షన్ చేయాలి, బాబు ఇది డిజిటల్ డేటారా, ఎన్లాగ్ డేటా కాదు. డెసిమల్ అంటే ఎన్లాగ్ 10,000 డేటా ఇచ్చాడు, డిజిటల్ అంటే 1 zeros ఉండేది. ఇది డెసిమల్ గా, అందుకని ఇది ఎన్ని బిట్స్ ఉంది, 5 ఉంది. ఇది బైనరీ రా బాబు అని ఇట్లా మెన్షన్ చేయాలి. నువ్వు చేయకపోతే ఇది నార్మల్ 10,000 అయిపోతుంది. మరో పాయింట్ అర్థమైంది? సో మన నెగిటివ్ నెంబర్స్ ఎలా చేస్తారు సార్ అనేది మనం రేపు